వరంగల్ మహానగర పాలక తీర్పు చూద్దాం. ప్రజా తీర్పు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 58 స్థానాలకు గాను 41 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం చూస్తే తెరాస 30 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 3, భాజపా 2 స్థానాల్లోనూ, ఇతరులు 6 స్థానాల్లోనూ విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలకు తెరాసకు మధ్య అంతరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కారు జోరు కనిపిస్తోంది. కారు మిగిలిన పార్టీలతో పోలిస్తే శరవేగంగా దూసుకుపోతోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ తీర్పు చూస్తున్నాం. మొత్తం 58 స్థానాలకు గాను ఇప్పటి వరకు 41 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల సరళి చూస్తున్నాం. తెరాస 30 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 2 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ తెదేపా కనీసం ఖాతా తెరవలేకపోయింది. వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి చూద్దాం. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 9 స్థానాలకు గాను 5 స్థానాల్లో ఫలితాలు చూద్దాం. తెరాస 3, కాంగ్రెస్ 1, ఇతరులు 1 స్థానాల్లో విజయం సాధించారు. అదేవిధంగా పరకాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2 స్థానాలకు గాను 2 స్థానాల్లోనూ తెరాస గెలుపొందింది. అదేవిధంగా చూస్తే వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి చూద్దాం. 23 స్థానాలకు గాను 17 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. తెరాస 13 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 1 స్థానంలోనూ, ఇతరులు 3 స్థానాల్లోనూ ఇక్కడ విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి చూద్దాం. మొత్తం 24 స్థానాలకు గాను 17 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. తెరాస అత్యధికంగా 12 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 2, భాజపా 1, ఇతరులు 2 స్థానాల్లోనూ విజయం సాధించారు.